అడుగు పెట్టాలనే తన కోరికను 10 ఏళ్లు కష్టపడి నెరవేర్చుకున్నారు. తనను నమ్ముకున్న వారిని గెలిపించుకున్నాడు. నెక్స్ట్ ఏంటి? ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏంటి? సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న పవన్ రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అవుతారా అనే చర్చ మొదలైంది. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ క్లియర్. రాజకీయాల్లో ఓర్పు ఎంతో ముఖ్యమని పవన్ నిరూపించారు. మంచికో చెడుకో ఎవరైనా సరే ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా ఫలితం వస్తుంది. ఒక సిద్ధాంతం ఓట్లు రాల్చలేదని మారుస్తూ పోతూ ఉంటే ఎప్పటికీ పూర్తి ఫలితాలను పొందలేరు. అందుకే రాజకీయాల్లో ఉండాల్సింది ఓర్పు, సహనం, లౌక్యం. ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడతారు, కానీ చాలా ఓపిగ్గా విని వదిలేయాలి. సమయం వచ్చినప్పుడు బాకీ తీర్చేయాలి, అది కూడా బయటకి కనిపించకుండా తీర్చాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది ఇదే. 10 ఏళ్ల పాటు ఓపికతో ఉన్నారు, ఎన్ని మాటలన్నా పడ్డారు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. అనుకున్నట్టే విజయం సాధించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది అనుకోవడానికి వీల్లేదు. అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యేలపై అనేక భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. అందులో పవన్ కళ్యాణ్తో కలుపుకొని 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అధినేత ఆశయాలకు అనుగుణంగా ఆ ఎమ్మెల్యేలు నడుచుకుంటారా అనేది ఇక్కడ పాయింట్. నిజంగా పోటీ చేసిన అందరూ గెలవడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఆ పార్టీపై, ఆ అభ్యర్థులపై అక్కడి ప్రజలకు ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 2019లో 137 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఒక్కటి. ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేస్తే అందరూ గెలిచారు. ఈ 5 ఏళ్ల గ్యాప్లో రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చివరికి విజయాన్ని అందుకున్నారు. మరి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలుపుకుంటారా? చివరి వరకు ప్రజల కోసమే నిస్వార్థంగా సేవ చేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తానొక్కడే నిజాయితీగా ఉంటే సరిపోదు కదా. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తనను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే ప్రజలు ఆ పార్టీపై ఉంచిన నమ్మకం ఒమ్ము కాకుండా ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇంత తొందరగా ఇదంతా మనం మాట్లాడుకోవడం కరెక్టా అంటే ఎస్, కరెక్టే. ఎందుకంటే ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఆ దిశగా తన ఎమ్మెల్యేలను మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రచార పర్వంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల అవినీతిని టార్గెట్ చేస్తూ స్పీచ్లు ఇచ్చారు. ఇప్పుడు అధికారం మారింది. ప్రభుత్వంలో ఉన్నది కూటమి. గతంలో వైసీపీ నేతలు చేసిన తప్పులనే ఈ పార్టీ ఎమ్మెల్యేలు చేయరనే హామీ ఏమైనా ఉందా? రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. సినిమాలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అని అనిపించుకోవాలి. కాబట్టి ఇక నుంచి ఎమ్మెల్యేగా పవన్ పై పెద్ద బాధ్యత పడింది. ఈ క్రమంలో ఆయన నిజమైన పవర్ స్టార్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకొని భారీ విజయంతో సీఎం అయ్యారు. కానీ ఆ ప్రేమని జగన్ నిలబెట్టుకోలేకపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక నుంచి 5 ఏళ్ల పాటు జనాల ప్రేమని పెంచుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం యూత్. కాబట్టి యూత్ కోసం పవన్ రాబోయే 5 ఏళ్లలో ఏమైనా చేయాలి. నిరుద్యోగుల కోసం కష్టపడాలి. అంతేకాదు జనాలకు తాను ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎప్పటి నుంచో ఉన్న పోలవరం ప్రాజెక్టు సమస్యని తీర్చేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మరోసారి పవన్ గెలుపు ఈజీగా ఉంటుంది.
పవన్ ఏపీ రాజకీయాలకే కొంతకాలం పరిమితం కావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారము జరుగుతోంది. అయితే ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణే. లేదంటే ప్రభుత్వంలో తన పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి తాను జనసేన అధినేతగా పాలన వ్యవహారాల్లో చంద్రబాబుకు చేదోడుగా నిలవాలనే ఆలోచనలో ఉన్నారని మరో ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే కాదు, పార్టీ అధినేత అన్నది మర్చిపోవద్దు. పార్టీని మరింత బలపరచడం పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి సీన్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలపై గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను వేసి గ్రామాల్లోకి జనసేన పార్టీ వెళ్లేలా చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలి. అన్ని అడ్డంకులు దాటుకొని పవర్ స్టార్ రాజకీయ నేతగా మారి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుంది. లేదంటే ప్రజలు తమ తీర్పుతో ఇంట్లో కూర్చోబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్పిన హామీలు అమలు చేస్తేనే పవన్ రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అవుతారు. లేదంటే మరో జగన్మోహన్ రెడ్డిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మహామహుల చరిత్రను మార్చిన ఘనత ఓటర్ది. మరి చూడాలి పవన్ జనాలకి ఎలాంటి మేలు చేస్తారనేది. For more videos like this, subscribe Big TV channel.